ఏమయ్యా, నీ తపస్సు చూసి నేను ఎంత పొంగిపోయానో తెలుసా? ఎంత నిర్మలమైన మనస్సయ్యా నీది. నేను రాకపోయినా నువ్వు కోపగించుకోలేదయ్యా. అంటే అసలు లోకమునకు ఒక గొప్ప విషయాన్ని ఆవిష్కరించగలిగినటువంటి కొడుకుని పొందడానికి అర్హుడైన వాడు ఈయనే. కాబట్టి నీకేం కావాలని అడగట్లేదు ఇప్పుడు శంకరుడు. నేనే నీకు ఇద్దాం అనుకుంటున్నాను. అయోగ్యులు, వంశానికి చెడ్డ పేరు తెచ్చేవారు, నీకు మనశ్శాంతి లేకుండా చేసేవారు 100 కొడుకులు కావాలా? 16 సంవత్సరములకే పరాన్ని పొందేటటువంటి కొడుకు కావాలా? ఎవరు కావాలో చెప్పు అన్నాడు. ఇది చాలా కొంచెం క్లిష్టమైన సమస్య కదండి బాహ్యంలో. కాబట్టి ఆయన అని అడుగినా విని మౌనియు మనమున సంకోచమంది మరిగి తరిగి అంతనే సర్వము శివవశమని అనగుని 16 సమల అర్భకు కోరెన్. ఇప్పుడు మీరు పరమశివుడు పెట్టిన పరీక్ష గమనించాలి. దేని కొరకు కొడుకుని అడుగుతున్నాడు? ఒక కొడుకు కావాలని తపస్సు చేశాడా? ఒక సరి అయిన కొడుకు లేకపోవడం వల్ల గృహస్థాశ్రమంలో చెయ్యవలసిన విధులు చెయ్యలేకపోతున్నానని తపస్సు చేశాడా? మంచి పుత్రుని బడయంగజాలుదు ముదమందు సరోజముఖి ఆత్మలో అంటూ కదా బయలుదేరాడు. అయినప్పుడు ఇప్పుడు మంచి కొడుకు అంటే ఏమిటి దాని అర్థం? 100 ఏళ్ళు వాళ్ళు ఏం పనులు చేస్తే లేదురో మా కళ్ళ ముందు తిరిగే వాళ్ళు అయితే చాలన్నవాడు మంచి కొడుక మృకండుడి దృష్టిలో? 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరేదో. ఇదే సుపుత్రుడు. ఎవరిని అడుగుతాడు? ఈయన ఏ స్థాయిలో సమాధానం ఇస్తాడు చూశాడు. శంకరుడే కదండి. ఎంత గొప్ప పరీక్ష అండి. ఆయన కూడా మనస్సులో ఆలోచించాట. ఒక్క దుష్టుడైన కొడుకు పుట్టి చేయరాని పనులు చేశాడనుకోండి, పైన ఉన్న వాళ్ళు కూడా కింద పడిపోతారు అధోలోకాల్లోకి. కాబట్టి ఒక మంచి కొడుకునే అడుగుదాం. నేను ఎందుకు కోరుకున్నాను? పితృరుణం నుంచి విముక్తున్నవడానికి. మళ్ళీ వాళ్ళను కూడా పడగొట్టే కొడుకు నాకెందుకు? ఆ పైన 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అన్నవాడెవడున్నాడో వాడు తలుచుకుంటే ఎందుకు మళ్ళీ మార్చి ఏదైనా చెయ్యలేడు? ఇది ఇచ్చినవాడు అది ఇవ్వడా తర్వాతని ఏమిటి నమ్మకం? వాణ్ణి నమ్మి యోగ్యతని కోరుతాను తప్ప వాణ్ణి వదిలి నా ప్రజ్ఞతో ఆలోచించి 100 ఏళ్ళు ఉండే తప్పుడు కొడుకుల్ని నేను అడగను అనుకున్నట్ట. ఇప్పుడు పూనిక మళ్ళీ ఎవరి మీదకే వెళ్ళింది? ఆయన మీదే పెట్టాడు పూనిక. అంటే అసలు మార్కండేయ మహర్షి పుట్టక పూర్వమే శంకరుడి మీద నమ్మకంతో వాళ్ళు అటువంటి కొడుకుని అడిగారు. కాబట్టి ఆయన అన్నాడు, ఈశ్వర నాకు 16 వర్షములకే పరమందు సుపుత్రు కోరెదో అని అడిగావు కదా, అట్లాంటి కొడుకునే ప్రసాదించు అన్నాడు. కానీ ఈ మాటలు అడిగిన తరువాత మరుద్వతి మాత్రం కొంచెం చిన్నబుచ్చుకుందట. ఎందుచేత? తల్లి ప్రేగే కదండి. పిల్లలు లేకపోవడం ఎంత కష్టమో, పుట్టినటువంటి పిల్లాడు చాలా యోగ్యుడై 16 ఏళ్లే బతుకుతాడని తిరగడం మరీ కష్టం. ఎందుకని? ఇప్పుడు పుత్రశోకాన్ని భరించవలసి వస్తుంది తర్వాత. కాబట్టి ఇప్పుడు అది తలుచుకోగానే ఆవిడ చాలా బెంగ పెట్టుకుందిట. బెంగ పెట్టుకున్నట్టుగా చూసిందిట. ఏమిటండి పరీక్ష అన్నట్టు. అంటే మృకండు అన్నట్ట భార్యతో, ఎప్పటి మేలప్పుడే శివుడి ఎప్పుడును కలడు మనకు ఇందుముఖి నీవప్పటి మాట తలంపకు ముప్పడును తోడుపడెడు అఖిలేశుడుగిన్. నువ్వు దేనికి బాధపడుతున్నావు? ఈ పిల్లాడికి 16 ఏళ్ళు వచ్చినప్పుడు జరగబోయే విషయం ఏదో ఉందని కదా నువ్వు బెంగెట్టుకుంటున్నావు. ఈశ్వరుడు ఎప్పుడూ ఉండేవాడా కాడా? ఈ పిల్లాడికి 16 ఏళ్ళు వస్తాయేమో కానీ వీడి వృద్ధిని వాడు చూస్తున్నాడు. వీడి కోసం మనం ఏడిచేట్టు వాడు చేస్తాడని నువ్వు అనుకుంటున్నావా? అప్పటికెలా సాయపడాలో అప్పటికలా వాడు సాయపడతాడు. నీకెందుకు బెంగ? సాయపడేవాడు వాడుండగా ఎవడు నీకు బిడ్డల్నిచ్చాడో వాడే నీకు మళ్ళీ పుత్ర సంతానానికి ఆయుర్దాయం కూడా ఇస్తాడు. అంతేకాని ఇచ్చేవాడు లేడన్నప్పుడు ఏడవాలి. ఇచ్చేవాడు ఉన్నాడని లోకంలో నీకు పూనిక ఉన్న తర్వాత నువ్వు ఎందుకు ఏడుస్తావు? ఏడవకు. అప్పుడు ఆ కష్టం వచ్చే వేళకి మళ్ళీ వీడే వచ్చి రక్షిస్తాడు. సరేనా? బెంగెట్టుకోకరా అన్నాడు. అబ్బో ఈ మాట ఏదో చాలా బాగుందండో. ఇది అండి పూనికంటే, ఇది భక్తి అంటే. చూసారా? ఇది గుండెలలో ఉన్నప్పుడు రక్షింపబడి తీరుతారంతే. కాబట్టి ఇప్పుడు ఏమైంది?
ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. ఎంతో సంతోషంగా ఉన్నారు. భార్యతో ఒక మాట అన్నాడు, పలువురు కుమారకులు కుల పాంసనులు జనించి దీర్ఘాయువు నొందిన మంచిదగునే, కులము సత్పుత్రుడొక్కడు కలిగనేని ఎల నభబంట్లు సన్నుతి నెగడు జగతి. చూడు, మనకి 9 పుత్రులు పనికి మాలిన వాళ్ళు పుట్టే కన్నా ఆకాశమంతెత్తు ఎదిగిపోయేటట్టుగా మనని కాపాడగలిగిన వాడు, పేరు తేగలిగినటువంటి వాడు ఒక్క కొడుకు పుట్టినా చాలు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు అని చెప్పి ఇద్దరూ సంతోషంగా ఇంటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఒక మంచి శుభ నక్షత్రంలో ఒక బిడ్డడు జన్మించాడు. పిన్నిధిని బడసిన ఎట్టి పేదలట్లు ఆ మృకండును తత్సతి అనవరతము ముద్దు కొమరిని గాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడిరి అన్ని మరచి. కొన్నాళ్ళకి వాళ్ళకొక చిన్న బిడ్డడు పుట్టాడు. వాడు పెద్దవాడు అవుతున్నాడు, పాకుతున్నాడు, బుడిబిడి అడుగులు వేస్తున్నాడు, అమ్మా అంటున్నాడు, నాన్న అంటున్నాడు. వాళ్ళిద్దరూ పొంగిపోయారు. పిన్నిధిని బడసిన పేదలట్లు, బాగా పేదవాడికి ₹1,00,00,000 లాటరీ తగిలితే ఇంకా జీవితాంతం ఎంత సంతోషిస్తాడో వాళ్ళు అలా సంతోషిస్తున్నారు. ఆ మృకండు తత్సతి అనవరతము ముద్దు కొమరిని కాంచుచు హద్దులేని అరుసమున ఓలలాడుచురు అన్ని విడచి ఆనందరసంలో మునిగిపోతున్నారు. ఆ మృకండు మహర్షి ఆయన భార్య ఆ పిల్లవాడిని చూస్తూ పరవశించిపోతున్నారు. ఇలా జరుగుతూ ఉండగా ఈ పిల్లవాడు రోజు రోజుకి దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. ఆ పిల్లవాడికి యోగ్యమైనటువంటి వయస్సులో ఉపనయనం చేశారు, గురుకులానికి పంపించారు. వాడు చక్కగా వేదాల్ని, ఉపనిషత్తుల్ని అన్నింటినీ చాలా తక్కువ సమయంలో నేర్చేసుకున్నాడు. వాడు ఎంత అనుష్ఠాన బలం ఉన్నవాడు. ఇది ఉమానుగ్రహమును పొందుట, అఖిలాండేశ్వరి అనుగ్రహాన్ని పొందాడు. అనుష్ఠాన పర్యంతములోకి వచ్చింది ఆ పిల్లవాడికి. పెద్దవాడైన తర్వాత వచ్చిన భక్తి గొప్పది కాదండి. చిన్న పిల్లవాడిగా ఉండగా మార్కండేయుడి యొక్క జీవితాన్ని మీరు అవధరించండి. నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుదించు, పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు, చదువుగా వచ్చిన సమయంబునందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు, వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుచుండు, బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, తవిలి రుద్రాక్షలను మెడదాల్చుచుండు, పార్థివేశార్చ ఏ రోజు బాయకుండు, భూషణంబై తనరు అమ్మునిసుతుండు. ఆ పిల్లవాడు రోజు రోజు ఎలా పెరుగుతున్నాడు? నడువగా వచ్చిన నాటి నుండి శివదేవళంబులకెగుచుండు. ఆ పిల్లవాడికి నడవడం వచ్చినప్పటి నుంచి వాడికి సంతోషం ఏమిటంటే, ఒక్కరోజు నాన్నగారు తీసుకెళ్లారు. వాడు ఆ బుడి అడుగులు వేసుకుంటూ శివాలయంలోకి వెళ్ళి ఆ శివుడికి దండం పెడుతుండేవాడు. ఎగిరెగిరి శివుడి యొక్క ఆ కొమ్ముల్లోంచి శివలింగ దర్శనం చేసి పొంగిపోతుండేవాడు. పలుకగా వచ్చినప్పటి నుండి నమశివాయన్ సేప్రొద్దు పలుకుచుండు. వాడికి మాట్లాడడం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు నమశివాయ 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 అంటూ ఉండేవాడు. చదువుగా వచ్చిన సమయమందుండి శైవ ప్రబంధంబుల పఠన చేయు. వాడికి చదవడం వచ్చినప్పటి నుంచి నాన్నగారి యొక్క శైవ ప్రబంధాలన్నీ తీసి చదువుతుండేవాడు. వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మిక్కిలి వేట్క లిఖించుచుండు. శివనామం ఎంత గొప్పదండి, మామూలు నామం ఏమిటది. అందుకే మీకు ఇప్పుడు శ్రీ శివ కోటినామాల పుస్తకాలు పంచబోతున్నారు. మీరు రాసిన ఆ కోటినామాలన్నింటినీ ఇక్కడ స్తూపంగా కట్టబోతున్నారు. కాబట్టి దానికి ఒక మహానుభావుడు మోహన్ రావు అనుకుంటాను ముందుకొచ్చి ఆ శ్రీ శివ నామాలతో శివకోటి పుస్తకాలు వేస్తున్నారు. చదువుకోవడం వినడంతో సరిపోదుగా, చెయ్యాలి. కాబట్టి నేను శివకోటి నామాలు ఇస్తానండి, రోజుకొక పేజీ రాసి మళ్ళీ మనం ఒక ఉత్సవం చేసి మళ్ళీ శివుడి గురించో 3 రోజులు సభ చేసి స్తూపంలో ఈ శివకోటి పుస్తకాలన్నీ వేద్దామన్నారు. కాబట్టి చూడండి, ఆయన వ్రాయగా వచ్చిన వరుసనే శివకోటి మించిన వేట్క లిఖించుతుండు. వ్రాయడం వచ్చినప్పటి నుంచి రోజు శ్రీ శివ శ్రీ శివ శ్రీ శివ అని శివకోటి రాసేవట్ట. బూది సర్వాంగములనిపుడు పూయుచుండు, విభూతిని ఒంటి నిండా అన్యవయవాలకి రాసుకునేవాడు. తవిలి రుద్రాక్షలను మెడ తాల్చుచుండు, రుద్రాక్షలని మెడ నిండా వేసుకునేవాడు. పార్థివేశార్చ ఏనాడు బాయకుండు, ఏ రోజున పార్థివలింగానికి పూజ చెయ్యకుండా ఉండేవాడు కాదు. భూషణంబై తనరు అమ్మునిసుతుండు, ఆయన
ఒక పెద్ద భూషణమై లోకమంతటి చేత గౌరవింపబడుతున్నాడు. ఇలా ఉంటూ వేదములంతదంగముల వేగని నేర్చి శివాగమంబుల ఆదరమొప్పగా చదివి ఆరసి దర్శన జాలమంతయున్మీదట శైవతత్వమును మేల్మినిరింగి శివుండె సర్వసంపాదకుడంచులో తెలిసి పాయక కొల్చుచునుండె శంకరున్. శైవాగమాలన్నీ చదివాడు, ఉపనిషత్తులు చదివాడు, వేదాలు చదువుకున్నాడు. ఈ లోకమునందు శివుణ్ణి నమ్మిన వాడికి ఏ బెంగా లేదు. శివ అన్నవాడికి, శివనామం చెప్పిన వాడికి, శివపూజ చేసిన వాడికి సర్వలోకైక ప్రభువైన శివానుగ్రహం కలిగి తీరుతుంది అని నమ్మాడు. నమ్మి ఎప్పుడు శివనామం చెప్తూ పరమ సంతోషంగా గడిపేస్తున్నాడు. ఇలా గడిపేస్తుండగా ఒకానొకనాడు నారద మహర్షి అక్కడికి వచ్చారు. నారద మహర్షి వచ్చి ఆ మృకండు మహర్షి యొక్క భార్యని చూశారు. నారద మహర్షి వచ్చారు, ఆయనకి అర్ఘ్యపాద్యాదులను సమర్పించారు. ఎంతో పొంగిపోయారు. పొంగిపోయిన తర్వాత చాలా బాగుంది, కానీ చాలా సంతోషంగా ఉంది, మీ ఇల్లు చూస్తుంటే ఎంత పొంగుగా ఉంది, మృకండుడా నీకు తగిన కుమారుడు లభించాడోయ్. కానీ ఒక్క విషయం మీకు జ్ఞాపకంలో ఉందా? ఈ పిల్లవాడికి 15వ సంవత్సరం వెళ్ళిపోయి 16వ సంవత్సరం వచ్చేసింది. 16వ సంవత్సరం కూడా కొద్ది రోజులలో పూర్తి అయిపోబోతోంది. 16వ సంవత్సరం పూర్తయిపోయిన పుట్టినరోజు నాడే ఉపద్రవం కూడా వచ్చేస్తుంది. ఇంత మనసు పెంచుకున్నారే, ఇంత మంచి పిల్లవాడే, ఇంత తల్లిదండ్రుల్ని సేవిస్తాడే, ఇంత శివభక్తుడే, ఇలాంటి పిల్లవాడికి ఏదైనా జరగరానిది జరిగిపోతే మీరు తట్టుకోగలరా? ఈ పిల్లవాడి ఆయుర్దాయం అయిపోతోంది కదా అని నారదుడు ఈ మాట చెప్పగానే మొట్టమొదట భూమి మీద పడిపోయి ఆవు దూడ కనపడకపోతే అంబారావం చేస్తూ పరిగెత్తినట్టు పిల్లాన్ని తలుచుకుని మార్కండేయా మార్కండేయా అని పిలుస్తూ ఆడుకుంటున్న పిల్లాడి దగ్గరికి పరిగెత్తి నేల మీద పడి పొర్లుతూ గుండెలు బాదుకుని మరుద్వతి ఏడుస్తోందట. కొద్ది రోజుల్లో వాడు వెళ్ళిపోతాడన్న సత్యాన్ని భరించలేక. ఇంత తపోనిష్టాగరిష్ఠుడైనటువంటి మృకండు కూడా ఆ దుఃఖం మూర్చుకోలేక కింద పడి దుల్లుతున్నాడు, దుల్లి ఏడుస్తున్నాడు. ఇంతలో మార్కండేయుడు గబగబా లోపలికి వచ్చాడు. 16 సంవత్సరముల పిల్లవాడు. ఆయన అన్నాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు అని అడిగాడు. కుందగనేల మీరిటులా కోమల చంద్రధరుండుండె భక్తులకు వందురనీక సాకునదెవాసి సుమి అల శూలపాణికే గందరగోళమున్గొనక గాదిలి పుత్రుడపింపు పొంచు మున్ముందుగా పంపుడంత శుభముల్ సమకూరు తొలంగు అంగదల్. ఆయన వచ్చి, ఎందుకమ్మా ఏడుస్తున్నారు, ఏమవుతుందని ఏడుస్తున్నారమ్మా అని అడిగాడు. ఈ ఉన్న సత్యాన్ని వాళ్ళు ఎరుకలో పెట్టారు. ఆ పిల్లవాడి ముఖంలో మాత్రం ఏ విచారం లేకుండా అలా నిలబడి ఉన్నాడు నవ్వుతూ. ఇప్పుడు నారదుడు అన్నాడు, వాడి భక్తి, వాడి విశ్వాసం, వాడి ధృతి, వాడి ధైర్యం చూశారా? మీరు ఏ తపస్సు చేస్తే వాడు పుట్టాడో ఇప్పుడు వాడే తపించగలిగిన శక్తితో ఉన్నాడు. వాడే శివుడున్నాడు, రక్షించి తీరుతాడన్న పూనికతో ఉన్నాడు. కాబట్టి మీరు శివార్చనని పెంచండి, మీరు శివానుగ్రహానికి తపస్సు మొదలు పెట్టండి. మొట్టమొదట వీణ్ణి హిమాలయ పర్వత ప్రాంతాలకి పంపించి వీణ్ణి అక్కడ కూర్చోపెట్టి తపస్సు చేయమని చెప్పండి. ఏ శంకరుడు వీణ్ణిచ్చాడో ఆ శంకరుడే వాడిని రక్షిస్తాడో రక్షించాడో తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ బరువు మీ మీద పెట్టుకోకండి, వాడి మీద పెట్టండి. ఆ గందరగోళం వాడే చూసుకుంటాడు. ఆయన మీద పెట్టండి, పిల్లాన్ని పంపండి. ఇప్పుడు ఎవరికి వచ్చిందండి పరీక్ష? భక్తుడికి రాలేదు, భగవంతుడికి వచ్చింది. అయితే ఈ పిల్లవాడు తట్టుకోగలడా? అంతటి ధృతితో వెళ్ళి తపస్సు చెయ్యగలడా అంటే ఆయన అన్నాడు, ఏటికి తల్లి తండ్రి ఇటు లేడుచుచునుంటిరి తద్విదంబు నాకేటికి చెప్పరైతి ఇక నేను చెప్పుడు అనుగ్రహించి చెట్పాతదియేయో దానిని దృఢంబుగా బాపి సుఖంబు కూర్తూ ఆరాటము బాయుడి మనకు రాజకిరీటి కలండు తోడుగన్. అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు నాన్నగారండి? దీన్ని దాచిపెట్టి మీరు ఇన్నాళ్ళ నుంచి గుండెల్లో కుంపట ఎందుకు పెట్టుకున్నారు? ఏమిటి నాన్నగారు భలేవారు, రాజకిరీటి మనకి పరమశివుడు ఉన్నాడండి. నన్ను చంపడమే తరమే యమధర్మరాజుకి నా ప్రాణాలు తీయడం. ఆయన ఉండగా నాకేమిటి బెంగ నాన్నగారు? మీరు అనుమతించండి, మీ పాదాలకి నమస్కరిస్తున్నాను. ఆయుష్మాన్ భవ, విజయోస్తు, శుభం భూ.